మేరీ మొగుడుతో కడుపు చేయించుకుందా, వేరే వాళ్ళతో కడుపు చేయించుకుందా? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు. మేరీ అమ్మా, నువ్వు నమ్ముతున్నా మేరీ? మేరీ సంగతి చెప్పు. నువ్వే ఉన్నావు, నువ్వు నీ మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఏమంటారు? నిన్ను లంచా అంటారు, అవునా? నిన్ను లంచా అంటారు. మేరీ కూడా అదే పని చేసింది మరి, మొగుడుతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంది. మా దేవుళ్ళు కాదమ్మా. నేను అడుగుతా, నీకు చెవుడు ఉందా ఏమన్నా? చెవులు ఇంకేమన్నా ఎవరిదైనా పెట్టుకున్నావా? ఏదైనా మగవాడిది చెవులో పెట్టుకున్నావా? ఏదైనా మగవాడిది చెవులో పెట్టుకున్నావా ఏంటి? వినపడట్లేదా? మేరీ ఎవరితో కడుపు చేయించుకుందని అడిగా, దానికి సమాధానం చెప్పు. నువ్వు మొగుడుతో చేయించుకుందా, వేరే వాళ్ళతో చేయించుకుందా? ఏ దేవుళ్ళు? నీకు చెవులో ఇంకేమన్నా? నేను చెప్తున్నా, చెవులో ఎవడు మడ్డైనా పెట్టుకున్నావా? నేను చెప్పేది వినపడుతుందా నీకు? పిచ్చి ముండానే ఏంటంటే పిచ్చి ముండా, పిచ్చి బాగుళ్ళంతా వాగుతావు. మట్టి బొమ్మల వాళ్ళు కాదు. మేరీ విగ్రహాలు కూడా ఉన్నాయిగా, మరి అయ్యేం చేద్దాం? పనికి మాలిన దేవుడి గురించి మేరీ విగ్రహాలు ఉన్నాయి కదా, దాని మీద ఉచ్చబోద్దామా? మేరీ విగ్రహాల మీద ఉచ్చబోద్దామా? మరి దానికి నీకు అభ్యంతరం లేదా? ఈ మట్టి విగ్రహాలు మరి ఒప్పుకుంటావా? మేరీ విగ్రహాలు మార్కెట్ లో ఉన్నాయి ఇప్పుడు. గుణదల్లో మేరీ విగ్రహం మీద దాని మీద ఉచ్చబోస్తా, నీకు అభ్యంతరం ఉందా లేదా? యేసుగాడి విగ్రహం ఉంది ఇక్కడ మా ఇళ్ళ దగ్గర, దాని మీద పెంట రాయమంటావా? దానికి నీకు అభ్యంతరం లేదుగా? మరి విగ్రహాలే కదా, ఏం లేదుగా, మట్టి బొమ్మలేగా, నీకు అభ్యంతరం లేదుగా? పనికి మాలిన దేవుడి గురించి నేను అదే చెప్తున్నా. మేరీ విగ్రహం వెనక బొక్క పెట్టి దాన్ని దెంగుతాను నేను. మేరీ విగ్రహం వెనక బొక్క పెట్టి దెంగుతా, మరి తప్పేం లేదుగా. ఉత్త మట్టి బొమ్మేగా దేవుడి గురించి మాకెందుకు? అది ఉత్త మట్టి బొమ్మే కదా, నీకు అభ్యంతరం లేదా అని అడుగుతున్నా. అది నీ ఉత్త మట్టి బొమ్మే కదా, విగ్రహమే కదా. మేరీ విగ్రహానికి వెనక బొక్క పెట్టి నేను దెంగుంటే నీకేమైనా అభ్యంతరమా? అయ్యేం తప్పు కాదుగా, బొమ్మలేగా అయ్యి. నీ ఫోటో ఒకటి పంపించు, నేను రోజు నీ ఫోటో మీద ముద్దు పెట్టుకొని పడుకుంటా. ఏం తప్పులేదుగా, ఫోటోనే కాదు. నేను చెప్పి ఎందుకు? ఫోటోనేగా. అదే మాట మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడతావు. నీ ఫోటో మీద ముద్దు పడుకొని ముద్దు పెట్టుకుంటా, దానికి తప్పే ఉంది? ఉత్త ఫోటోనే కదా, నువ్వే అన్నావు కదా మట్టి బొమ్మలు అయ్యని చెప్పి. మరి దీంట్లో నీ ఫోటో మీద ముద్దు పెట్టుకుంటే తప్పే ఉంది? నేను బట్టలు నిప్పి నీ ఫోటో మీద ఒకటి పెట్టుకొని పడుకుంటా హాయిగా, బట్టలు నిప్పుకొని. నువ్వు ఏమన్నా పడుకో, నాకు అభ్యంతరం లేదు, ఉత్త ఫోటోనే కదా అనాలి. మళ్ళీ అది కోపం ఎందుకు వస్తుంది నీకు చెప్పు? అట్లా మాట అనకూడదు, మనం కోపడకూడదు. నీ ఫోటోనే కదమ్మా, నీ మీద పడుకోలేదుగా. నీ మీద పడుకున్నప్పుడు కేసు పెట్టి నా మీద. సంస్కారం ఒక పద్ధతి, ఒక పాడు ఉండదు. అరే నువ్వన్న మాటలే కదా, ఇప్పుడు మట్టి బొమ్మలు అన్నావు, మరి నీకు సంస్కారమా? మేము నమ్ముతున్న దేవుళ్ళు మట్టి బొమ్మలు అన్నావు, సంస్కారమా మరి అది? మరి నీ ఫోటో మీద నేను బట్టలిప్పి పడుకుంటే నీకెందుకు అభ్యంతరం అయింది? ఫోటోనే కదా అది, నీ మీద పడుకోలేదుగా. నీ మీద పడుకున్నప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ కేసు పెట్టు. మరి మా మొత్తం విగ్రహాలు ఒట్టి విగ్రహాలు అన్నావు, సరే ఒప్పుకున్నా, మా ఒట్టి విగ్రహాలే, వాటికి విలువ లేదు అనుకుందాం. మరి నీ ఫోటో ఒకటి పంపించి, పెద్ద 6 అడుగులు ఫోటో చేయించి నీది మంచం మీద పెట్టుకొని బట్టలు నిప్పుకొని నీ ఫోటో మీద పడుకుంటా నేను. అప్పుడే అభ్యంతరం లేదుగా నీకు? ఉందా ఏమన్నా? పిచ్చిముండా ఉన్నావా పోయావా? ఏమే పిచ్చిముండా ఉన్నావా సచ్చావా? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.